అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం. ఫ్లాష్ బ్యాక్. వస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీము నెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. వీళ్ళు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు. వదిలేస్తావు అనుకుంటున్నావా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కొడాలి నాని ఇంటి పైన దాడి జరిగింది. ఇంకా తెలుగు యువతకు సంబంధించిన కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆయన ఇంటి పైన గుడ్లు రాళ్లతో దాడి చేశారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలి. నేనేమంటాను అంటే, ఆశకి అద్దుండాలి, కొద్దిగా సిగ్గుండాలి నాయన. అరే ఓచుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? అంత సీన్ ఉందంటే ఈ జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. నేను చూసిన టీజర్ కి మీరు చూపిస్తున్న ట్రైలర్ కి ఎక్కడ సింక్ అవ్వట్లేదే. అటు చూడు బే. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఫ్లాష్ బ్యాక్. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన లవడాగాడు ఏంది పెడతాడు పిల్లిగాడు ఎవరు ఫ్యాను? అందరికి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? ఇప్పుడు నువ్వేమన్నా? నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా అలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. నేనేదో కాళికాదేవికి, ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి నేను నమ్మను, ధైర్యంగా బతుకుతున్నాను. గానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండన్న సచ్చేది ఈ పాటికి. అందరికీ నమస్కారం. బాబు పక్కెళ్ళాడుకో. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు సుఖంగా, సంతోషంగా మాకు జగనన్న ఉన్నారు అన్న భరోసాతో ముందుకు వెళ్తుంటే అది చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు, అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? దేశంలోనే 5వ స్థానంలో ఏపీ ఉన్నందుకు సాక్షాత్తు నీతి ఆయోగ్ ప్రశంసించింది అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టే విమెన్ ఎంపవర్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారని మహిళలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి.